ఐపీఎస్ అధికారుల బదిలీపై విచారణను రేపటికి వాయిదా వేసింది ఏపీ హైకోర్టు. ఆకస్మిక బదిలీలను సవాలు చేస్తూ ఏపీ సర్కారు దాఖలు చేసిన లంచ్ మోషన్ పిటిషన్పై విచారించింది. ఇంటెలిజెన్స్ చీఫ్ ఎన్నికల విధుల్లో లేరని ఏపీ ప్రభుత్వం వాదించింది. దీంతో అఫిడవిట్ దాఖలు చేయాల్సిందిగా ప్రభుత్వాన్ని ఆదేశించింది న్యాయస్థానం. ఐపీఎస్ అధికారుల బదిలీలపై విచారణను రేపటికి వాయిదా వేసిన హైకోర్టు. పూర్తి డీటెయిల్స్ రమేష్ ఆలూరి అందిస్తారు. రమేష్, వాయిదా వేస్తూ కోర్టు ఏమైనా వ్యాఖ్యానించిందా? ఒకవైపు ప్రభుత్వం ఈసీ పైన జీవోల యుద్ధం, మరోవైపు బదిలీలకు సంబంధించి విచారణ రేపటికి వాయిదా. ఎట్లా ఉంది పరిస్థితి? ఏదైతే ఇంటెలిజెన్స్ చీఫ్తో పాటు ఇద్దరు జిల్లా ఎస్పీలను మారుస్తూ ఈసీ ఒక ఆదేశాలు ఇచ్చిందో దానిపై వివాదం చాలా తీవ్రం అవుతున్నటువంటి పరిస్థితి మనకి కనిపిస్తూ ఉంది. ఈసీ తీసుకున్నటువంటి నిర్ణయంపై అధికార పార్టీ ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా రెస్పాండ్ అవుతూ ఉంది. రాత్రి నుంచి ఇక్కడ జరుగుతున్నటువంటి పరిణామాలను మనం చూస్తే ఈ విషయంలో చాలా దూరం వెళ్ళాలంటే ఈసీతో యుద్ధం కానీ రాజకీయ పక్షాలతో యుద్ధం చేసే విషయంలో ఎక్కడా వెనక్కి తగ్గేది లేదు అనే అభిప్రాయంతో అధికార పార్టీ ఉన్నట్టుగా మనకు తెలుస్తోంది. ఇందులో భాగంగానే ఈసీ కేంద్ర ఎన్నికల సంఘం తీసుకున్నటువంటి నిర్ణయాన్ని సవాల్ చేస్తూ రాష్ట్ర హైకోర్టులో ఈరోజు లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. ఇందులో ఆ ముగ్గురు ఐపీఎస్ అధికారుల బదిలీలను వ్యతిరేకిస్తూ ఏజీ ఆ పిటిషన్ దాఖలు చేసి దానిపై వాదనలు వినిపించారు. ఎన్నికల విధుల్లో లేనటువంటి అధికారులను ఏ కారణంతో వారిని బదిలీ చేస్తారనే ప్రధానమైనటువంటి స్లోగన్తో ఈరోజు ఆయన దాన్ని తెరపైకి తెచ్చారు. అదే విషయాన్ని కోర్టులో గట్టిగా వినిపించే ప్రయత్నం ఏజీ చేశారు. ఇద్దరు జిల్లా ఎస్పీలు, మరోవైపు ఇంటెలిజెన్స్ చీఫ్ ఎక్కడా కూడా ఎన్నికల విధుల్లో లేరు. ఆయన ఎన్నికల విధుల్లో లేని సమయంలో ఈసీ పరిధిలోకి ఏ రకంగా వస్తారు అనేటటువంటి అంశాన్నే వాళ్ళు తెరపైకి తెచ్చారు. సో ఈ చేసేటటువంటి బదిలీలు, ఈ నిర్ణయం ఏదైతే జరిగిందో అవి పూర్తిగా సహేతుకం కావు, వాటిని రద్దు చేయాల్సినటువంటి అవసరం ఉంది. దీనిపై హైకోర్టు స్పందించాలి, ఒక ఆదేశాలు ఇవ్వాలనేటటువంటి కోణంలో ఏజీ తమ వాదనలను వినిపించారు. ఇదే సందర్భంలో కోర్టు మరికొన్ని వివరాలు కోరింది. ఇంటెలిజెన్స్ డీజీ విధుల్లో లేరు అనే అంశానికి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ ఏమైనా ఉన్నాయా, అధికారిక పత్రాలు ఏమైనా ఉన్నాయా అనే అంశంపై కోర్టు కొంత వివరణ కోరింది. ఆ వివరాలతో రేపొద్దున రావాలని ఏజీకి న్యాయమూర్తులు సూచించారు. రేపు విచారణను రేపటికి వాయిదా వేశారు. ఇదే సందర్భంలో వైసీపీ కూడా ఈ కేసులో ఇంప్లీడ్ అయ్యే ప్రయత్నం చేసింది. ముగ్గురు ఐపీఎస్ అధికారుల బదిలీకి సంబంధించి లంచ్ మోషన్ పిటిషన్ ఏదైతే ఉందో అదే కేసులో తాము కూడా ఇంప్లీడ్ అవుతున్నట్టు వైసీపీకి చెందినటువంటి న్యాయవాది కోర్టుని అభ్యర్థించారు. అయితే ఆ ఇంప్లీడ్ పిటిషన్ ఈరోజు కోర్టు తిరస్కరించింది. దీనిపై రేపు వాదనలు వినే ప్రయత్నం చేస్తామనే విషయాన్ని న్యాయమూర్తులు స్పష్టం చేశారు. దీంతో రేపు ఈ అంశం ఎటు మలుపు తిరిగే అవకాశం ఉందనే దానిపై కూడా కొంత ఉత్కంఠ కనిపిస్తున్న పరిస్థితి. ఇదిలా ఒకవైపు కోర్టుని ఆశ్రయించారు, బదిలీల ఆ విషయంలో ఏకపక్షంగా వ్యవహరించారు, కుట్ర కోణం దాగి ఉంది, ఈసీ తీసుకున్నటువంటి నిర్ణయం సహేతుకం కాదు అని చెబుతూనే మరోవైపు దానికి కౌంటర్గా రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం చాలా సంచలనాత్మకమైనటువంటి నిర్ణయం తీసుకుంది. 2 జీవోలు ఈరోజు రాత్రి ఇచ్చినటువంటి జీవోను రద్దు చేస్తూ ఈరోజు మరో జీవో ఇవ్వటం, డీజీ ఇంటెలిజెన్స్ని బదిలీని నిలుపుదల చేస్తూ మరొక ఉత్తర్వులు విడుదల చేయడం మాత్రం ఒక సంచలనమైనటువంటి నిర్ణయంగా ఉంది. దీంతో ఈ ఘర్షణ ఈసీతో ఆ ఘర్షణకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైనట్లుగా మనకు తెలుస్తోంది. నెక్స్ట్ ఏం జరగబోతుంది, రాష్ట్ర ప్రభుత్వం ఎలా బిహేవ్ చేయబోతుంది, అధికార తెలుగుదేశం పార్టీ నిర్ణయాలు ఎలా ఉండబోతున్నాయి అనే అంశాలు మరికొంత ఆసక్తికరంగా మారాయి. ఈ ఇష్యూలో మాత్రం వెనక్కి తగ్గే అవకాశమే లేదు. ఒక పన్నాగంతో జరిగినటువంటి ఈ వ్యవహారంగా రాష్ట్ర ప్రభుత్వం కానీ తెలుగుదేశం పార్టీ కానీ ఈ మొత్తం అంశాన్ని చూస్తా ఉన్నారు. రిషి, రైట్, థ్యాంక్స్ రమేష్.